నిన్న మొన్న ఎంత హైడ్రామా జరుగుతుంది. ఎక్కడి నుంచి వెళ్ళి సమ్మక్క సారక్క మేడారం అభివృద్ధి టెండర్లకు సంబంధించినటువంటి విషయం కానుండి ఇదంతా గొడవ పెద్దగా అయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం టెండర్లు తనకే దక్కించుకుందనేటువంటిది కొండ సురేఖ ఆరోపణ. ఇవి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది, నన్ను కాదని నాకు తెలియకుండా ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి అది తీరా ఎల్ఎన్టీకి ఇచ్చేసారు. ఎల్ఎన్టీనేమో ఈ కాళేశ్వరంలో కట్టినటువంటి ఎల్ఎన్టీ ఈ దరిద్రపు కంపెనీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి తిట్టిండు. ఇప్పుడు మళ్ళా గదే రేవంత్ రెడ్డి ఆ సమ్మక్క సారక్క మేడారంకు సంబంధించినటువంటి టెండర్లు మళ్ళీ ఎల్ఎన్టీకే ఇచ్చిండు. ఈ మెట్రో నుంచి ఎల్ఎన్టీని ఎలగొట్టిండు. మెట్రో మంచిదిగా ఎల్ఎన్టీ మంచిది కాదు, మంచిగా చేస్తలేదని మళ్ళీ తీసుకొచ్చి మేడారంలో ఎల్ఎన్టీకే ఇచ్చారు. ఆ పిల్లర్ ఉంగిపోయింది కదా కాళేశ్వరం సంబంధించి, ఒక పిల్లర్ ఉంగిపోవడానికి కారణం ఎల్ఎన్టీ కంపెనీ. దాని పని గంత గొప్పగా పనులు చేస్తుంది. అట్లాంటి గొప్ప పనులు చేసేటువంటి ఎల్ఎన్టీ కంపెనీ తీసుకొచ్చి మళ్ళీ మేడారం పనులు అప్పచెప్తున్నాడు. మళ్ళీ ఏం కుంగడానికో మరి అక్కడ బ్రిడ్జిలు కట్టడం ఏదైనా భవనాలు కట్టడం ఉంటే మళ్ళీ కుంగడానికి అయింది. ఏమో రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ మంచిదైతే మంచిదే, షెడ్ అయితే షెడే. ఒక దగ్గర మంచిది, ఒక దగ్గర షెడ్ ఎట్లా?